ఈ యొక్క నూతన సంవత్సరంలో అన్ని విషయాల్లో కూడా మీరు అభివృద్ధి పొంది సమృద్ధి పొంది మీ ప్రయత్నాల్లో సఫలీకృతులై మీరు తలపెట్టిన ప్రతి కార్యములో కూడా దినదినాభివృద్ధిని ప్రభువైన దేవుడు మీకు అనుగ్రహించాలని, మీ సంకల్పాలన్నీ నెరవేర్చబడాలని, మీరు మీ ఇంటివారు యేసయ్య రెక్కల ఆరోగ్యం ద్వారా అన్ని రీతిలుగా కూడా మంచి ఆయురారోగ్యములతో దీర్ఘాయుష్యుతో దేవుని కాపుదలతోనూ మీరు మీ ఇంటివారు పరిపూర్ణ రక్షణానందంలోనూ వర్ధిల్లాలనేది దైవ సేవకులుగా మా ప్రార్థన అయినది. వాక్యంలోకి వెళ్దాం. కొన్ని మార్లు నీ కంటికి కనబడకుండా ఉండటమే మంచిది. నీ కంటికి కనబడితే నువ్వు బీతిల్లిపోతావేమో, నీవు నీరుగారిపోతావేమో, నిరుత్సాహానికి లోనవుతావేమో. కొన్ని విషయాలు నీకు దేవుడు మరుగుపరిచి ఉంచటమే మంచిది. కొన్ని విషయాలు నీ కంటికి కనబడకుండా ప్రభువైన దేవుడు నీ మేలు కోరి అవి మరుగుపరిచి ఉంచటమే నీకు మేలై ఉన్నది. ఎందుకు ఈ తలుపు ఎప్పుడూ నాకు తెరవబడలేదు అని అధికోత్సాహంతో వెళ్ళి నువ్వు ప్రయత్నం చేయడానికి ఒకవేళ శోధింపబడిన జాగ్రత్త దేవుని బిడ్డ. ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి నోవాహు అధికోత్సాహంతో తలుపు తీస్తే తీయబడట్లేదు కాబట్టి గొడ్డలతో నరుకుతాను, లేకపోతే నా దగ్గర ఉన్న ఇనుప వస్తువులతో పొడిచి నేను ఏదో ఒక విధంగా ఈ ద్వారం ఓపెన్ చేస్తానని ఒకవేళ దేవుడిని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అతను కూడా నీటి పాలయ్యేవాడు. అంతా విధేయుడయ్యిండు కూడా ఆ విషయంలో తప్పిపోయి ఉన్నట్లయితే మరలా తిరిగి అతని ద్వారా నూతన సృష్టిని దేవాతి దేవుడు కలుగు చేసి ఉండేవాడు కాదేమో. అందువలన దైవ చిత్తము అనేది చాలా మంచిది. మన జీవితాల్లో అన్ని ప్రార్థనలు చేసిన తర్వాత దేవా ఇది నీ చిత్తమైతేనే నాకు అనుగ్రహించుము అని మనం ప్రార్థన చేసుకోవడం ఎంతో ఉత్తమం దైవజనమ. ఈ సంవత్సరం కూడా ఈరా ప్రేయర్గా ప్రభువైన దేవుడు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన ఆలోచన కన్నా దేవుని ఆలోచనకు మనందరము కూడా విధేయులుగా ఉండుట, ఆయన మాటను మనం అంగీకరించుట ఎంతైనా మనకు మేలు. నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయుడు ఆయన చెప్పిందంతా చేశాడు కాబట్టి భూలోకవాసులందరూ నశించిపోయిన అతని కుటుంబం మాత్రం కాపాడబడ్డారు. ఈ రోజున ప్రభువైన దేవుడు కూడా ఈ లోకంలో చాలా భీకరమైన బీభత్సమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి దైవజనమ. తన సంఘాన్ని, తన ప్రజల్ని ఇటువంటి భయంకరమైన వాటిని వారి కళ్ళకు కనబడకుండా వారిని తన కాపుదల్లో, తన సంరక్షణలో, ఈ రక్షణ ఓడలో తన సంఘాన్ని భద్రంగా కాపాడుకోవాలి అనేది ప్రభువారి యొక్క హృదయ వాంఛ. అది మనందరి పట్ల నెరవేర్చాలని ఆయన తృష్ణ, ఆయన తపన ఉన్నది. అది నెరవేర్చబడాలంటే మన సహకారం దేవునికి ఎంతో అవసరం. మనం ఏం చేయాలి? మరలా తిరిగి ప్రార్థనలోనే మనం కొనసాగుటూ మనకు మేలు. ఈ యొక్క సంవత్సరం ఈరా ప్రేయర్గా ఉండాలి అని నేను కోరుతున్నాను అన్నాడు దేవాతి దేవుడు. అంటే ఏవో కొన్ని భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి శోధనలు మన కంట పడకుండా, వాటిని బారిన మనం పడకుండా మనం తప్పించబడుట అనేది దేవుని ఉద్దేశము. కాబట్టే కోడి తన రెక్కల చోటన తన బిడ్డలను కాపాడినట్లుగా మనల్ని కాపాడుట ప్రభు వారి యొక్క ఉద్దేశం. కాబట్టే మరలా ఈ సంవత్సరం కూడా ప్రార్థనా సంవత్సరంగా ఉండాలని, ఎడతగని ప్రార్థనలు జరగాలని ప్రభువైన దేవుడు కోరుకుంటున్నాను అంటున్నారు. రెండవదిగా దేవుని యొక్క కరుణ, కటాక్షము, దయా, కనికరం మెండారులుగా మనందరము పొందుకోబోతున్నాం. ఎలా నా జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి, నా పట్ల కఠినంగా ఉండబోతున్నాయా, సమస్యలు, పరిస్థితులు, కాలగతులు ఎలా ఉండబోతున్నాయి, ప్రభువైన దేవుని యొక్క హస్తము నా యందు ఏ విధంగా ఉండబోతుంది, కురుషగా ఉండబోతుందా, కఠినంగా ఉండబోతుందా, నా ప్రభువు నా ప్రార్థనలకి చెవి ఒగ్గుతాడా లేదా, ఆయన కనికరం నా మీదకు వస్తుందా రాదా అనే విషయానికి వచ్చినట్లయితే స్పష్టంగా ఆత్మదేవుడు సెలవించిన మాట ఏంటంటే గాడ్స్ ఫేవర్ అనేది దేవుని ప్రజలు పొందబోతున్నారు. ఈ సంవత్సరంలో ప్రభు యొక్క కటాక్షాన్ని, కనికరాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రజలందరూ కూడా నిండారులుగా పొందబోతున్నారు. ప్రభు అయిన దేవుడు మీ అందరి పట్ల కరుణతోనూ కనికరముతోనూ కటాక్షించాలని ఆయన ఆశపడుతున్నారని తెలియజేశారు. ఇక మూడవదిగా తిరిగి పునరుద్ధరిస్తానంటున్నాడు. శిథిలావస్థకు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా శిథిలావస్థకు వెళ్ళిన వాటిని పట్టుకోవాలన్నా, వాటిని మరలా రిపేర్ చేయాలన్నా, వాటిని ప్రారంభించాలన్నా చాలా ఖర్చుతో కూడిందే అది. కొంతమంది అంటూ ఉంటారు, దీన్ని బాగు చేసే బదులు ఇంకోటి కొత్తది కట్టుకోవటం మంచిదండి, ఎందుకంటే ఇది బాగు చేసి దీన్ని పైకి లేపేసరికి అంత రేటు అవుతుంది, దాని బదులు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు అంటారు. తర్వాత పాత వాహనాలు ఉంటాయి, శిథిలావస్థకు వెళ్ళిపోయిందండి, రిపేర్లు వచ్చేసాయి, దీన్ని రిపేర్ చేయడానికి కొన్ని లక్షలు పడుతుంది, దీన్ని వాడటానికి మరలా చాలా టైం పడుతుంది, దీని బదులు కొత్తది కొనుక్కుంటే పోలే అని సలహాలు ఇస్తూ ఉంటారు కదండి.
అలానే కొంతమంది జీవితాల్లో కొన్ని విషయాలు శిథిలావస్థకు వెళ్ళిపోయాయి. బూజు పట్టినట్లుగా, చినిగిపోయిన వస్త్రంలాగా, ఎండిపోయిన చెట్టులాగా, ఫలాలు లేనటువంటి మోడుబారిన స్థితి కలిగిన రీతిగా, మేలు కన్నా కీడుకరమైనవే ఎక్కువగా జరుగుతూ, లాభము మేలు కన్నా నష్టకరమైనవే అధికంగా జరుగుతూ, ఎంత ప్రయాసపడినా దానికి తగిన ప్రతిఫలము లేక మనసులో అసంతృప్తి, ఆవేదన, దుఃఖము, మనోదుఃఖము, మనోవేదన, చాలా విషయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా సరే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎవరి సహాయం వల్ల మరలా నువ్వు తిరిగి ప్రారంభించగలుగుతావు? ఆ శిథిలావస్థలోకి వెళ్ళినటువంటి ఆ స్థితిని ఎవరు మార్చగలరు? మనుషులైతే భయపడుతున్నారు, మరలా వారిని తిరిగి బాగు చేయటం కష్టం అంటున్నారు. పాడైపోయారండి, వాడు ఎవరి మాట వినడండి, మొండివాడండి, తాగుబోతండి అంటున్నారు. ఎవరు మార్చలేరండి అంటున్నారు. ఒక ముగింపుకు వచ్చేశారు. ఎవరు మరి ఆ జీవితాలను బాగు చేయాలి? మరి కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే మరి వివాహం అయింది, కానీ ఏదో ఒక దుర్వావస్థలో, ఒక భయంకరమైన అపాయంలో, యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు. కానీ వయస్సు చూస్తే పాపకి 22, 23, 24 సంవత్సరాలే. తిరిగి మరలా వివాహం చేయాలని ఆలోచన ఉంది. అయినప్పటికీ రెండో వివాహం అంటున్నారు. రెండో వివాహం అంటున్న వారు రూతు గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి రెండో వివాహము అది అవుతుందా? మరి ఎవరైనా ముందుకు వస్తారా? ఇది ఎలా సాధ్యం అని తలపట్టుకునే పరిస్థితి. ఆ జీవితాన్ని ఎవరు మరలా మధురంగా చేయగలుగుతారు? ఆ చేదైన అనుభవం మరలా మధురంగా ఎలా మారుతుంది? నయోమి జీవితంలో అన్నీ పోగొట్టుకుంది. అటు రక్త సంబంధాలను పోగొట్టుకుంది, కట్టుకున్న భర్తను పోగొట్టుకున్నది, అలానే దేవుని సన్నిధిలో కూడా దూరం అయిపోయింది. ఆర్థికంగా చాలా చితికిపోయిన పరిస్థితి. తిరిగి నయోమి జీవితం అనేది కట్టబడుతుందా? తిరిగి ఆమె యొక్క పేరు అనేదే మర్చిపోయినటువంటి స్థితి ఆమె ఊరు వారు కలిగి ఉన్నారు. అదొక జరిగిపోయిన కథలేండి. ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడికో, కానీ ఆ నోట ఈ నోట విన్నాం. అందరూ చనిపోయారంట, భర్త చనిపోయాడంట, 2 బిడ్డలు చనిపోయారంట, ఒంటరి బతుకుతుందంట. అదేదో పుట్టినూరులో కొంతకాలం బతికి చచ్చిపోయిన ఎవరో ఒకరు కాటికి తీసుకెళ్తారు, కానీ దానికి కూడా నయోమి నోర్చుకోలేదు. ఏదో లేండి, ఇక నయోమి గురించి చెప్పుకోవటం ఎందుకు అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఆమె జీవిత కథ అలా మారిపోయింది. కానీ ఎవరు ఊహించని రీతిగా తిరిగి ఆమె జీవితాన్ని దేవుడు కట్టడం ప్రారంభించాడు. ఎవ్వరు ఊహించలేదు ఒక నయోమి అనే ఆ స్త్రీ, లేదంటే ఆ కుటుంబము తిరిగి అద్భుతంగా కట్టబడుతుందని. ఒక మూలరాయిగా, లేదంటే ఒక తలగా సమాజంలో ఒక పటిష్టమైన కుటుంబంగా, బలమైన కుటుంబంగా ఆ కుటుంబం స్థాపించబడుతుందని. పురుషులే లేనటువంటి ఆ కుటుంబంలో ఒంటరిగా ఉన్న ఒక విధవరాల్ని దేవుడు కనికరించి అనేక తరాలకు, వంశావళులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడని. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యకార్యం! ఎలా జరిగింది? నయోమి మరలా కన్నీరు కారుస్తూ సర్వోన్నతమైన దేవుడిని ఆశ్రయించి మొర్రపెట్టుకోవడం ప్రారంభించింది. పగవారికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు ప్రభువా, నా కుటుంబంలో నేను ఒంటరి అయిపోయాను అని ఆమె దుఃఖము, ఆమె కన్నీరు చూసిన దేవుడు తిరిగి ఆమె జీవితాన్ని రిస్టోర్ చేయడం ప్రారంభించాడు. తిరిగి ఆమె జీవితంలో ఒక నూతనత్వాన్ని, ఒక జీవాన్ని, ఒక గుర్తింపుని, ఒక ఖ్యాతిని, ఘనతను, మేలుని, సంతోషాన్ని, నోటి నిండా నవ్వును, కడుపు నిండా తిని తృప్తిగా జీవించే జీవితాన్ని, నివాసయోగ్యమైన గృహాన్ని, అందరి దయకు ప్రాప్తురాలయ్యే భాగ్యాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు. నయోమి ఎవరు? నయోమి తర్వాత ఆ కాలంలో వచ్చినటువంటి వారిలో దావీదు దాకా వెళ్తే, దావీదు నీ యొక్క ముదినాయనం ఎవరు, లేదంటే నీ ముత్తాత ఎవరు, అసలు ఏ వంశావళి నువ్వు అంటే దావీదు చెప్పక తప్పదు. నాకు రూతమ్మకి చాలా దగ్గర సంబంధం, నాకు నయోమి అమ్మకు చాలా దగ్గర సంబంధం. శాశ్వతమైన కృపకు పాత్రులయ్యాడంట దావీదు. ఈ యొక్క వంశావళులకు పునాది వేసింది ఎవరంటే నయోమి యొక్క కుటుంబమే. రూతుకు బోయాజుతో వివాహం అయిన తర్వాత ఆ వంశావళిలోంచి వచ్చినటువంటి వారే వీరందరూ కూడా. దావీదు వంశావళిలోంచి వచ్చినటువంటి వారే, ఆ యోధాగోత్రంలోంచి వచ్చినటువంటి వారే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి ఆలోచన చేయండి దైవజనమా. ఎన్నిక లేనటువంటి వారు, మట్టిలో మట్టిలాగా కలిసిపోయినటువంటి వారు, అందరూ వారిని మర్చిపోయారు. వారి గురించి మాట్లాడుకోవాలంటే పెదవి విరిచారు. ఏముంది వాళ్ళ గురించి చెప్పుకోవటానికి? జాలిపడ్డారు.
జాలి మాటలు, జాలి చూపులు. మరి కొందరైతే వారు అసలు మాకు సంబంధించిన వారు కాదు అన్నట్లుగానే వారి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అయినప్పటికీ సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు ఆశ్రయించటం వలన ఆయన ఫేవర్, ఆయన దయ, ఆయన కనికరము నయోమి కుటుంబం మీదకి రావటం వలన పునరుద్ధరించబడింది ఆ కుటుంబం. మధురమైనటువంటి కార్యాలు జరిగాయి. అద్భుతమైనటువంటి జీవితానికి మరలా నాందిని దేవుడు పలికాడు. దైవజనమ, నయోమి కష్టంలో ప్రార్థన చేసుకున్నది, దేవుని దయ దిగి రాగానే తిరిగి ఆమె జీవితంలో అన్నీ మంచిగా మారిపోయాయి. ఈ రోజున ప్రియ దైవజనమా, నా బావులన్నీ ఎండిపోయాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఎండిన బావులో సహజంగానే నీరు రావాలి. భూమి నీటిని ఉత్పత్తి చేస్తుంది లోతుగా మనం తవ్వినప్పుడు. కానీ ఉత్పత్తి చేయవలసినటువంటి నీటిని భూమి ఉత్పత్తి చేయట్లేదేమో. నీ బావులు ఎండిపోయి ఉన్నాయేమో, నీ బావులు ఖాళీగా ఉన్నాయేమో. సహజ సిద్ధంగానే జరగవలసినవి జరగకపోగా నీ ప్రయత్నముల్లో కూడా నీ విఫలమైపోయి మనోదుఖంతో, వేదంతో ఉన్నావేమో. నీ బావుల్ని నీటి ఊటలుగా చేయువాడు సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ బావులు ఊటల్లో నుంచి చేదుకున్నటువంటి నీటితో నిన్ను తృప్తిపరచగలిగినటువంటి శక్తిమంతుడు, సమస్తాన్ని సాధ్యపరిచి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగినటువంటి వాడు సర్వోన్నతమైన దేవుడు. ఈరోజున యవన బిడ్డలు, యవన కుమార్తెలు, చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా, వ్యవసాయం చేసుకుంటున్న వారైనా, ఉన్నతమైన చదువుల్లో, ఉన్నతమైన పదవుల్లో మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మీరు ఒకవేళ బిజినెస్ చేసుకుంటున్న వారైనా, ఎవరికి ఉండవలసినటువంటి కృంగుదల, ఎవరికి తగ్గ సమస్యలు, వారి పనికి తగినటువంటి ఘనతతో పాటుగా దానికి తగిన బాధ్యతలు కూడా వారిని వెంబడిస్తూ ఉంటాయి. ఎలాంటి ఒత్తిడులు మీ జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ న్యూ ఇయర్లో సర్వశక్తిగల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా ప్రజలు ప్రార్థన చేస్తూనే ఉంటారు ఎడతెగకుండా. ఈ నూతన సంవత్సరంలో ఎడతెగకుండా నా కనికరం వారికి నేను కనబరుస్తూనే ఉంటాను. అలానే వారి జీవితాలని తిరిగి నేను కడుతూనే ఉంటాను. హల్లెలూయా. నూతన గృహాలుగా కడతాడు, నూతన జీవితాలుగా మారుస్తాడు, నూతన కార్యాలతో మిమ్మల్ని వర్ధిలింపజేసి బలపరిచే దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది దైవజనమా.